మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి కులం పేరుతో దూషించిన కేసులో అనూహ్యంగా వంశీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలు తెల్లవారుజామునే హైదరాబాద్లోని వంశీ ఉంటున్న ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఉదయం 5 గంటలకు అదుపులోకి తీసుకుని ఆగమేఘాలపై విజయవాడకు తరలించారు. మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నాక తొలుత భవానీపురం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ వాహనాలను మార్చి కృష్ణలంక పిఎస్ కు తరలించారు. భర్తను అనుసరిస్తూ వస్తున్న వంశీ భార్యను మధ్యలోనే టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో సత్యవర్ధన్ ఫిర్యాదుదారుడుగా ఉన్నారు. ఆ కేసులో వంశీ 71వ నిందితుడు. ఇటీవలే ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు సత్యవర్ధన్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందుకోసం సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించారన్నది వంశీపై తాజాగా నమోదైన కేసు. ఈ కేసులో వంశీ ఫోన్ కీలకంగా మారింది. కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఎవరి ఆదేశాలతో కిడ్నాప్ చేశారు, ఎవరెవరితో మాట్లాడారు అనే అంశాలను దర్యాప్తు అధికారులు వంశీ నుంచి రాబడుతున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సత్యవర్ధన్ కూడా పిలిచారు. సత్యవర్ధన్ చెప్పిన అంశాలతో వంశీని ప్రశ్నించారు పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ బయట వంశీ భార్య, ఇతర వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ లోపలికి అనుమతించకపోవడంతో వంశీ భార్య భగ్గుమన్నారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో చెప్పలేదన్నది ఆమె ప్రధాన ఆరోపణ. వైసీపీ నేతలు కూడా పోలీసుల తీరును తప్పుపట్టారు. Now రిమాండ్కి తీసుకెళ్ళినప్పుడు అన్ని పేపర్స్ ఒకటేసారి వి ఆర్ గోయింగ్ టు గివ్. దెన్ హౌ ఆర్ యు గోయింగ్ టు ప్రిపేర్? మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి? దట్స్ వాట్ వి ఆస్క్డ్. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ఏ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు, బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్ ఫర్. 44 మంది పెట్టారు. అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు. తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు? 91కు కుక్ చేశారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఏంటి డిఫరెన్స్ అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు. పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారన్నమాట కుక్. లేకపోతే ఏముంది ఇందులో? ఈ సెక్షన్స్ ఉన్నాయి, ఈ సెక్షన్స్ ఉన్నాయి, వీఆర్ గివింగ్ దిస్ ఎఫ్ఐఆర్, వీఆర్ గోయింగ్ టు రిమాండ్ హిమ్ లైక్ దిస్ అని చెప్పడానికి ఏముంటుంది? ఎందుకు టార్గెట్ చేయరు? టార్గెట్ చేశారని అందరికీ తెలుసు కదా. ఈ స్టేట్లో ఎవరెవరిని టార్గెట్ చేశారు? రాజ్యాంగ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, రాజ్యాంగ విలువల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేము రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం, బ్యాటిల్ చేస్తాం. ఎంతవరకు చేస్తారో చూస్తాం. వల్లభనేని వంశీని 8 గంటల విచారణ అనంతరం జీజీఎస్ కు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, 8 గంటల విచారణ అనంతరం వల్లభనేని వంశీని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఏంటి విచారణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి హరీష్? సుదీర్ఘ విచారణ అనంతరం వల్లభనేని వంశీని ప్రజెంట్ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని విజయవాడలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్కి తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా చూసుకుంటే కనుక కేసు విషయంలో ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని పూర్తిగా బెదిరింపులకు గురి చేయడం, ఆ కేసుని ఉపసంహరించుకునే విధంగా ఏకంగా కోర్టులో అఫిడవిట్ ని దాఖలు చేసేటువంటి సిచ్యువేషన్ రావడం, ఈ మొత్తం అంశాలపైన కూడా ఒక రకంగా కూడా రాజకీయంగా కూడా ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో సంచలనంగా మారింది, తీవ్రస్థాయిలో దుమారం రేపినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే వల్లభనేని వంశీని పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి తరలించి ఉదయం నుంచి కూడా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించారు. ఆధారాలు సేకరించిన దర్మిల ఇప్పుడు ఆయన విచారణ కొనసాగింది. ఉదయం నుంచి జరిగినటువంటి విచారణ అనంతరం న్యాయవాదులు
ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పరిగణలో తీసుకుని చట్టపరంగా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించిన అనంతరం వంశీని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత ఆసుపత్రికి తరలించారు. కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచబోతున్నారు. పవన్. రైట్ హరీష్, థ్యాంక్ యూ.